హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈ రోజు మాక్సిమం 28th అనుకుంటా, సండే అండ్ ఏప్రిల్ సండే. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 10 minutes to 10 అయ్యి ఉంటుందా, 9 అయ్యి ఉంటుంది, అంతే, అంతకుమించి అవ్వదు. సో ఇప్పుడైతే నేను టిఫిన్కి అరేంజ్ చేసిన, ప్రీతం వేస్తుంది. ఈ రోజు సండే అయినా పొజిటివ్ గా జరిగింది మొత్తం డే అంతా కాదు, ఈ కొంచెం డే తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. సో దోశల బ్యాటర్ రాత్రి ప్రిపేర్ చేశాను, అది కలిపేస్తే ప్రీతమ్మ మంచిగా వేస్తుంది దోశలు. సో తన చేత దోశలు వేయించుకుందాము. దాని తర్వాత చట్నీ కూడా రాత్రే ప్రిపేర్ చేసేసాను. అండ్ మను అండ్ వాళ్ళ డాడీ లేని మొన్న ఇంకో ఇలా పూజ చేసుకుని మంచిగా సారీ కట్టుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇప్పుడు టిఫిన్ దగ్గరికి వచ్చాను. లేదంటే మార్నింగ్ నుంచి వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదన్నమాట. ఒక 1 hour అయినా బెడ్ మీద ఉండి ఆడతారు, దాంట్లో నన్ను లాగుతారు. సో అలా 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 అయిపోతుంది, అంతే. టైము అస్సలు మిగలదు. 10 అవుతుంది మాకు టిఫిన్స్ అవ్వడానికి. ఇంక ఈ మధ్యలో నాకు ఈ పనులు ఏమవ్వవు, స్నానాలు కానీ క్లీనింగ్ కానీ ఏమి అవ్వవు. నేను 7-7:30 ఆ మధ్యలో లేచాను, అయినా సరే నాకు అయిపోయింది మొత్తం క్లీనింగ్ అండ్ నేను స్నానం చేయడము. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి. అండ్ ఇప్పుడు దోశ బ్యాటర్కి కలిపేసి ఉంచితే ప్రీతం లేచి ఇంకా లేగలేదనమాట, లేచి వేసేస్తుంది. అండ్ దాని తర్వాత ఒక వీడియో, శంకుస్థాపన వీడియో అప్లోడ్ చేసేసాను, కాకపోతే దానికి తమ్లైన్ అది పెట్టాలి. సో ఈ రోజు సండే పోస్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి శంకుస్థాపన వీడియో. సో అదనమాట. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు దోశలు మా ప్రీతం వేస్తుంది. సో అదనమాట. ఆఫ్టర్ పూజ ఇలా తయారవుతాం అనమాట చెవటతో. సెట్. ఈ వేసవకాలంలో వంటగదిలో ఉండి పని చేయాలంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది. సో పెనం అది రెడీగా పెట్టాను, పాపం అది వేస్తుంది. ఒక 4 దోశలు వేస్తే చేరుకోవటంటో సరిపోతాయి. నేను ఇప్పుడు తమ్నెల్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇలాగ మా ప్రీతం వచ్చి మంచిగా దోశలు వేసి తీసుకొస్తుంది. ప్రీతమ్మ దోశలు బాగా వేస్తుందని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే బిస్కెట్ అయింది, తన వల్ల కాదులేండి. నిన్న చపాతీలు వేసామన్నమాట. సో ఆ పెనం మీదే మళ్ళీ ఈరోజు దోశలు వేసాము. నిన్న త్వరగా అయిపోవాలని 2 వాటి మీద వేస్తే దోశల పెనం మీద చపాతీలు వేసాము. సో అందుకని రాలేదు. అండ్ నెక్స్ట్ డేకి బాగానే వచ్చాయనుకోండి. ఆ డే మాత్రం ప్రీతమ్మ దోశలు వేయడం చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ మీకు రాలేదు, నాకు రాలేదు. దోశలు అయితే అది ఒక చిట్టప్పడాల్లో వచ్చాయన్నమాట. సో అలా వచ్చాయి, చూపిస్తే మీరు నన్ను తిట్టుకుంటారు, నేను మిమ్మల్ని తిట్టుకుంటాను. తర్వాత ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీనని గప్చుప్గా కూర్చుని తన్ని జాగ్రత్తగా వెయ్యమ్మా అలాగని చెప్పేసి వచ్చి నేను ఇక్కడ ఎడిటింగ్ చేసుకుంటున్నా. నేను కూడా ట్రై చేశాను, కానీ నాకు పని అవ్వలే, కొంచెం దలసరగా వేసింది అనమాట ఈసారి. తను చాలా తాటగా వేస్తుంది, చాలా పలుచగా వేస్తుంది. అండ్ అవి కూడా బాగా వస్తాయి, క్రిస్పీగా బాగుంటాయి అనమాట. సో ఇక్కడ నేను దోసకాయ పచ్చడి ఆల్రెడీ చేసి ఉంచాను కదా. సో అది విత్ దోశ. ఈరోజు మా ఆయన అండ్ మను ఇద్దరు లేరు కాబట్టి నేను ప్రీతి మార్నింగ్ టిఫిన్ అనమాట. నిన్నే వెళ్ళారు. అండ్ ఈరోజు ఆదివారం కొంచెం పూజ చేసి వాళ్ళు ఎవరు ఉండరు కదా, మా ఆయన ఉంటే ఆయన చేసుకుంటారు, అందుకే నేను చేశాను అనమాట ఈరోజు. We'll be driving down state, yeah.
Look around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. Drop top without a choice, yeah. Hair blown round to the window, singing stupid noise. Or will you? I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna drive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. Live a life till it's over. But until we do, it's sleeping sooner. వంట కూడా చాలా త్వరగా అయిపోయిందనమాట. 11:30 12 అనుకుంటా. 12కి నాకు కుకింగ్ పూర్తి అయిపోయింది. వచ్చిన తర్వాత చికెన్ తెచ్చారు. సో చికెన్ ఫ్రై అండ్ పెసరపప్పు చారు ఇవి 2 చేశాను అనమాట. అండ్ విత్ రైస్ అంతే, అంతకు మించి ఏం లేదు. సో బిర్యానీస్ ఈ మధ్య తినట్లే, అందరూ తింటున్నారు, నేను ఒకదాన్నే తినట్లేదు. సో మా మనుగడు ప్రీతి అందరూ తింటున్నారు, మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు తింటున్నారు. నాకే బిర్యానీ ఉండట్లేదు. నాకు బిర్యానీ తినాలని ఉంది. చూద్దాం, ఈ మధ్యకాలంలో బిర్యానీ తినాలి అని అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా లంచ్ చేయడానికి 2 o'clockకి తింటాం కదా, పిల్లలకు కూడా ఆకలి వేయట్లేదు, ఏదో ఒకటి తింటున్నారు. సో ఆడుకుంటున్నారు కదా అని నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకున్నాము. అండ్ భోజనం చేసేసిన తర్వాత అప్పుడే తెలిసింది ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది అలాగని చెప్పేసి. అమెజాన్లో వచ్చినట్టుంది. సో అదైతే మొత్తం ఫుల్ మూవీ చూసేసి అండ్ ఈవినింగ్ టైంలో ఈ మార్నింగ్ చూపించాను కదా అదే డిక్లైన్ బెంచ్, సో అది ఫిక్స్ చేయించామన్నమాట. నైట్ 8 అయిపోయింది. మహాలక్ష్మి మార్ట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు మాకు. దీంతోనే సరిపోయింది. ఇంకా వెళ్ళే ఓపిక లేదు. నేను డ్రెస్ చేసుకుందాం అనుకున్నా, అది కూడా అవ్వలే. సో ఇంకా అలాగే ఉండిపోయాయి అనమాట. అండ్ నన్నారి తీసుకొచ్చారు. సో నన్నారి తాగుదామని కలిపాను. నాకు ఆ రోజు ఎందుకు నన్నారి నచ్చలేదు. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ కలుపుకున్నా, అప్పుడు బాగుంది. ఇది సంథింగ్ ఏదో చలవకని కొన్ని గుళికలు తెప్పించుకున్నా, అది ఆ టేస్ట్ కూడా నాకు నచ్చలేదు. నన్నారి వితౌట్ అవి ఏదో పౌడర్ వేసాను కదా, సో అది లేకుండా అయితే బాగుంది. ఏం లేదు, కొంచెం సోడా అండ్ 1 cup ఆఫ్ నన్నారి అండ్ 4 cups ఆఫ్ సోడా, అంతే, అంతకుమించి ఏమక్కర్లే. మీకు కావాలంటే 1 full లెమన్ వేసుకుంటే సరిపోతుంది, దాంట్లోకి టేస్ట్ బాగుంటుంది. సో అంతే ప్రాసెస్, దానికి మించి ఏముండదు. నేను ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి అన్ని రకాలు వేసేసాను. పెద్దగా నచ్చలే. 1 of the గ్లాసు వదిలేసాం అనమాట. సో తర్వాత టేస్ట్ నచ్చింది. దీన్ని ఏదో అంటారు, జీడ సంథింగ్, బాదం కాయల సంథింగ్ ఏదో అంటారు. అది నానబెడితే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. దాన్ని నీటిలో వేసుకుని తాగితే చలవ చేస్తుందంట బాడీకి, అందుకని తెప్పించుకున్నా అనమాట. ట్రై చేయాలి. నానబెట్టాను కానీ మళ్ళీ అలా వదిలేసారి ట్రై చేయలేదు. ప్రస్తుతానికైతే ట్రై చేయాలి. కానీ లెమన్ మాత్రం నాకు ఎక్కువ పడుతుంది అనిపించింది. అప్పుడు హాఫ్ లెమన్ వేసాను, అప్పుడు సరిపోలేదు. అండ్ ఫుల్ లెమన్ వేసింది. నేను ఒకదాన్నే కలుపుకున్నప్పుడు 1 half లెమన్ వేసేసాను అనమాట, ఫుల్ లెమన్. సో అప్పుడైతే టేస్ట్ బాగుంది. అండ్ నన్నారి, ఐస్ వాటర్ లేదా ఏదైనా ఒక డ్రింక్, సాఫ్ట్ డ్రింక్, దాంతోపాటు ఈ లెమన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే కిన్లేక్ బదులు స్ప్రైట్ వేసుకున్నా బాగుంటుంది అనమాట. Wanna travel till I'm 80, flying with you. Wanna take on the world and do something. Would you by my side like it's nothing? Wanna buy you things that you wanted. Wanna find you drop top without a choice, yeah. Hair blow round to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna dive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. And live a life till it's over. But until we do, it's sleeping too long. సో ఫైనల్లీ నన్నారి అయితే తాగేసాం. ఫస్ట్ టైం నచ్చలేదు, తర్వాత బాగానే నచ్చింది. అండ్ డిక్లైన్ బెంచ్ కూడా ఫిట్టింగ్ చేయించేసాము. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. నిన్న ట్రై చేసాం కానీ అస్సలు అవ్వలేదు. సో ఈరోజు
మన వల్ల కాదని ఈరోజు తెలిసిందనమాట. సో అది ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే వెళ్ళి కొత్త వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. బాయ్ గైస్.